హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా స్వీట్ హోమ్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో నాకు బాగా ఈ మధ్య బాగా ఫంక్షన్స్ వస్తున్నాయి. సో ఫంక్షన్స్కి అటెండ్ అవుతున్నాం, వెళ్ళకి తప్పట్లేదు కాబట్టి సో వెళ్ళిన దగ్గరలో నేను వీడియో షేర్ చేస్తున్నాను మీతో. సో ఇది వచ్చేసి మా అల్లుడి వాళ్ళ ఫస్ట్ యానివర్సరీ అనమాట. అల్లుడు ఎలాగా అంటే మా హస్బెండ్ వాళ్ళ అక్క కొడుకు. అక్క అంటే పెద్దనాన్న కూతురు అనమాట. సో వదిన గురించి చెప్పాలంటే చాలా బాగా చూసుకుంటారు. మేము వెళ్ళినప్పుడల్లా చాలా బాగా మాట్లాడతారు. అండ్ పిల్లలు కూడా నాకు పెళ్ళైనప్పుడు అంత క్లోజ్ కాకపోయినా కూడా అత్తయ్య అత్తయ్య అని చాలా బాగా ఇప్పటికి కూడా చాలా బాగా పలకరిస్తారు, చాలా బాగా మాట్లాడతారు. సో వాళ్ళంటే మాకు కొంచెం చాలా బాగా ఇష్టం అనమాట. సో అందుకని పిలవగానే వెళ్ళాము. అండ్ ఇక్కడ వచ్చేసి 1 year అయింది వాళ్ళకి మ్యారేజ్ అయ్యి. సో నేను వాళ్ళ మ్యారేజ్ వీడియోస్ కూడా నేను అప్పుడు పోస్ట్ చేద్దాం అనుకున్నాను, అప్పుడు కుదరలేదు పోస్ట్ చేయడము. సో ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ అనమాట, అన్నయ్య వదిన, అబ్బాయి వాళ్ళ పేరెంట్స్. ఇది అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర జరిగింది ఫంక్షన్ అయితే. సో చాలా బాగా జరిగింది. సో నేను వీడియో అంతా కూడా నేను వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు, ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇచ్చినా మీకు బోర్ కొడుతుంది కాబట్టి. సో కొంచెం మధ్యలోనే నేను మాట్లాడతాను. సో మిగిలిన టైం అంతా కూడా మీరు వీడియో చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది. దానిలో నేను పర్టికులర్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందంటే ఏముండదు కాబట్టి. సో నేను వాయిస్ ఓవర్ అయితే ఇక్కడితో ఆఫ్ చేస్తాను. సో ఇక్కడ నుంచి నేను మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూడండి. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా క్లమ్జీగా మాటలు చాలా కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి. సో అందుకని నేను యాడ్ చేయట్లేదు. ఇక్కడ నుంచి నేను మ్యూజిక్ అనేది యాడ్ చేస్తాను. సో ప్లీజ్ వాచ్ అండ్ ఎంజాయ్. 가슴이 떨려와 자꾸 미안 네 앞에만 서면 난 너만 보면 이게 아닌데 내 맘은 그게 이런 게 아닌데 예쁘게 말하고 싶었지만 내 맘이 들킬까 난 겁이 나서 차라리 들켜서 내 맘을 네가 알아챘어야 해 널 사랑해서 널 좋아해서 그랬던 거라 난 생각했어 말하지 않아도 내 맘을 너는 알아줄 거라 생각했어 돌아서 버린 너를 보면서 후회하면서 아무 일 없는 척 울어도 괜찮은데 아직도 사랑은 난 서투른가 봐 너와 멀어질까 봐 그냥 아무 말도 못했어 난 너에게 이게 아닌데 내 맘은 그게 이런 게 아닌데 내 자신을 합리화해보고 내 탓이 아님을 나대내어도 달라질 것 없는 상황이란 걸 이미 잘 알고 있어 널 사랑해서 널 좋아해서 그랬던 거라 난 생각했어. సో వీడియో అయితే చూసారు కదండి. సో ఇవన్నీ కూడా మా వదిన బాగా మొక్కలు పెంచుతారనమాట, చాలా రకాలు ఉంటాయి. సో మేము వచ్చేసరికి నైట్ అయిపోయింది కాబట్టి నేను అవన్నీ తీయలేకపోయాను. సో ఎప్పటి నుంచో అనుకుంటున్నాను వదిన వాళ్ళ మొత్తం గార్డెన్ టూర్ అయితే ఒకసారి చేయాలని. సో ఇక్కడైతే మేము లంచ్ కూడా డిన్నర్ అయితే చేసేసాము.
సో వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. నోటిఫికేషన్ రాని వాళ్ళు ప్లీజ్ ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూడండి. ఒకవేళ రాకపోతే నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. చాలామందికి నోటిఫికేషన్స్ రావట్లేదు. ఒకవేళ రాకపోతే మాత్రం ఖచ్చితంగా కమ్యూనిటీలో పోస్ట్ ద్వారా మీరు అక్కడ వీడియో అయితే చూడొచ్చు. సో థ్యాంక్ యూ ఆల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. బాయ్ బాయ్.